సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఎలా ఆర్వీఎన్ఎల్లో 700% ప్లస్ రిటర్న్ జనరేట్ చేస్తానో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్. సో యాజ్ యూజువల్గా నేను దాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు 4 థింగ్స్ అనేవి చూసుకుంటా: ప్రాఫిటబిలిటీ, మార్కెట్ షేర్, ఫ్యూచర్ ప్లాన్ అండ్ కరెంట్ ఆపరేషన్స్. అండ్ ఇవే కాకుండా సెక్టర్ అనేది డిఫైన్ చేసుకుంటా. ఈ సెక్టర్కి ఫ్యూచర్ ఉంది అండ్ మంచి గ్రో అవుతుంది అని ఇలా రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా రీసెర్చ్ చేస్తున్న టైంలో ఒక థింగ్ అర్థమైంది. ఏంటంటే రైల్వేకి టికెట్స్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా మినిమం 2 months 1 month ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే టికెట్స్ దొరకవు. ఎందుకు అలా ఉంది అనేది రీసెర్చ్ చేస్తుంటే ట్రైన్స్ అనేవి కానీ, ప్లాట్ఫామ్స్ అనేవి కానీ, మెనీ పీపుల్ ఏంటంటే చాలామంది ట్రైన్లో వెళ్దాం అనుకుంటారు. సో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అండ్ సో ఇలాంటి డిమాండ్ ఉన్న దాంట్లో ఫ్యూచర్ పక్కా ఉంటుంది. సో అలాంటి టైంలో రైల్వేలో ఏ స్టాక్స్ ఉన్నాయని లిస్ట్ అవుట్ చేసుకున్నా. అలా లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఆర్వీఎన్ఎల్ చూస్ చేసుకున్నా. ఆర్వీఎన్ఎల్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఈ కంపెనీ రైల్వే లైన్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, స్టేషన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, వర్క్షాప్స్ కానీ, అలా మల్టిపుల్ థింగ్స్ అనేది కంపెనీ బిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆ టైంలో షేర్ ప్రైస్ కూడా చాలా బిలో 100 ఉందన్నమాట, 70 ఉంది నేను కొనే టైంకి. అండ్ దీని గురించి ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే ఇంకోటి థింగ్ ఏమర్థమైందంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ గుడ్ పోర్షన్ అమౌంట్ అనేది రైల్వే కోసమే కేటాయిస్తుంది అనమాట. అండ్ ఆల్సో 2030 కల్లా చూసుకున్నాం మనం, నియర్లీ 800 వందే భారత్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, విచ్ ఇస్ ఆల్సో గ్రేట్ థింగ్. అండ్ ఇంకోటి చూసుకున్నా మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు చూడండి రైల్వే స్టేషన్స్లలో 3rd lane అనేది ఒకటి వేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో అనేది ఇదే కొంచెం పెద్ద మంచి గుడ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఆర్వీఎన్ఎల్ అనేది 100% గవర్నమెంట్ బ్యాక్డ్ పిఎస్యూ. అండ్ అంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అండ్ ఫుల్ స్ట్రెంత్ ఉండిద్ది అనమాట. అండ్ ఆల్సో దీనికి నవరత్న స్టేటస్ కూడా ఉంది. నవరత్న స్టేటస్ ఏంటంటే ఈ స్టేటస్ ఉండడం వల్ల ప్రాజెక్ట్స్ అనేది అప్రూవల్స్ వితౌట్ గవర్నమెంట్ డిపెండెన్స్ లేకుండా ఫాస్ట్గా వీళ్ళే అప్రూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా ఉండిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 yearsలో చూసుకున్న వీళ్ళకి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా గ్రో అయింది. ఇలాంటిది మీకు తెలియాలంటే ఫేమస్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉంటాయి, మనీ కంట్రోల్ అని, స్టాక్ మార్కెట్ యాప్స్, ఏంజిల్ వన్ గ్రో, ఇలా మల్టిపుల్ యాప్స్లో దొరికిద్ది అనమాట రెవెన్యూస్, ప్రాఫిట్ ఎలా వచ్చిందనేది. అండ్ ఇంకా మీకు డీటెయిల్గా కంపెనీ గురించి ఫండమెంటల్స్ తెలియాలంటే స్క్రీనర్ అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడ చూసినా మనకు అర్థమైపోతుంది. అండ్ వీళ్ళు ఇక్కడే కాకుండా వేరియస్ కంట్రీస్ మాల్దీవ్స్, మలేషియా, దుబాయ్లో కూడా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఏం లేదు మామ, బేసిక్ ఏంటంటే దాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ సెక్టార్, ఏ సెక్టార్లో గ్రోత్ ఉందనేది చూసుకొని ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని దేనికి బేసిక్ ఫండమెంటల్ ఫీచర్స్ ప్రాఫిటబిలిటీ, రెవెన్యూతో కాకుండా ఫ్యూచర్లో పొటెన్షియల్ ఉందా లేదా, వాళ్ళ కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు అనే బేసిక్ థింగ్స్ చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఏ కంపెనీకి ఫ్యూచర్ ఉందని అలా పెట్టేస్తే అయిపోతుంది. సో దీని గురించి ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, జస్ట్ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. సో ఏంటంటే మనం ఏది ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టర్మ్ గోల్ అని ఆలోచించాలి. ఫాస్ట్గా రిటర్న్స్ రావాలని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, బెట్టింగ్ ఇలా చేసాం అనుకోండి ఎట్ ఏ టైం పోతాయి. మళ్ళీ సంపాదించుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. సో ఇలానే ఇలా ఒక రివర్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ పడి పాండ్ అవుతుంది, పాండ్ నుంచి లేక్ నుంచి రివర్ నుంచి ఓషన్, ఇలా. సో స్లోలీ గ్రోత్ అనేది ఉండేది. సో థ్యాంక్ యూ.